కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు పోహా పాలక్ కట్లెట్ చేసుకుందాం. చాలా బాగుంటుంది అనమాట. పాలకూర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా తింటారు కదా. ఇప్పుడు సెలవులు వస్తున్నాయి కదా, ఇంట్లో చేసి పెట్టుకుంటే శుభ్రంగా మంచిగా తింటారు. రేపు సండే కదండి, ఇంట్లో ఎవరన్నా చుట్టాలు అట్లా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వచ్చినా కూడా చేసి పెడితే నిమిషంలో చిటికలు అయిపోతాయండి. టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతాయి అన్నమాట. ఓకేనా? చేసుకుందాం. ఏమేమి కావాలో చేయించుతానండి. రండి. అటుకులండి, ఇలాంటి అటుకులు తీసుకున్నా. అంత మందం లేవు, అంత పలసగా లేవు అన్నమాట, మామూలుగా ఉండయి. ఇలాంటి అటుకులు కప్పున్నర తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగి, శుభ్రం కడిగేసి 2-3 సార్లు నీళ్ళు వంపేసి ఇలా కొంచెం నీళ్ళు ఉంచేసి నానబెట్టాను. చూడండి ఎలా ఉన్నాయో, నానిని అన్నమాట. తెల్లగా కడుక్కోవాలండి, ఇసుక ఒడ్డి గింజలు అలా ఉంటాయి, కడుక్కోవాలన్నమాట. సరేనా? తర్వాత ఒకటే ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈలైనంత సన్నగా తరగాలన్నమాట. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెమ్మండి. తర్వాత బియ్యం పిండి మనం కలుపుకునేటప్పుడు సరిపాను దాన్ని బట్టి కలుపుకోవాలన్నమాట. బియ్యం పిండి, కొంచెం కారం, సాల్ట్, జీలకర్ర, ధనియాల పొడి, శనగపిండి, కొత్తిమీర అండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పాలకూర అన్నమాట, ఫుల్ కప్పు తీసుకున్నా ఒకటి. సరేనా? శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1-2 సార్లు కడిగి పెట్టాలన్నమాట. ఆలు అండి, ఒక్కటే పెద్ద ఆలు అన్నమాట, ఉడకబెట్టి పెట్టుకున్నాను. సరేనా? ఇవన్నీ దీనికి కావాల్సినవి అన్నమాట. కలుపుకుందాం. ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం అండి. మనం కలిపేసరికే వేడైద్ది కదా, ఆయిల్ పెట్టుకుందాం. కొంచెమే పోసుకుందాం, ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మామూలుగా ఈ తవా పైన కాల్చుకునేవి ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోతాయి. అదే కొంచెం లేటుగా కాలుద్ది. సరేనా? ఈ కలుపుకుందాం అండి. అటుకులు ఏమన్నా వాటర్ ఉంటే శుభ్రంగా పిండేసేసి కలుపుకుందాం. చూడండి, తెల్లగా ఉన్నాయి. ఇసుక అదంతా చూసుకోవాలి. తినలేని తర్వాత ఇసుక కానీ ఒడ్డి గింజలు కానీ అలా వస్తాయి అన్నమాట. ఏదన్నా పీసులు కానీ వస్తాయి, చూసి శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడు నానబెట్టుకోవాలి. అటుకులు వేసుకున్నాక బాగా నలపాలండి, ఇలాగా మెత్తగా నలపాలన్నమాట. అన్నీ వేసినాక నలగదన్నమాట. ఇప్పుడే మంచిగా ఇట్లా మ్యాష్ లాగా ఇట్లా చేసుకోవాలి. తర్వాత ఈ ఆలు కూడా వేసి కలుపుతాం. దీంట్లోనే పెద్దది తీసుకున్నానండి ఆలుగడ్డ. టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి ఇష్టం కదా ఆలుగడ్డ, బాగా తింటారు. మనం కలుపుకోవటంలోనే ఉంటుంది అన్నమాట. మంచిగా కలుపుకున్నాక ఫుల్ కప్పు పాలకూర అన్నమాట. శుభ్రంగా కడిగానండి, ఇసుక వస్తుంది. నీట్గా కడిగి వేసుకోవాలి మనం. చూడండి ఎంత గ్రీన్గా ఉందో, ఫ్రెష్ది అన్నమాట. పిల్లలకు కూడా కళ్ళకి అటుకు మంచిది కదా. తర్వాత కొత్తిమీర అండి. తర్వాత బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసుకుందాం. చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, చెదిరిపోకుండా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత శనగపిండి ఒక 2 స్పూన్లు. తర్వాత జీలకర్ర, ధనియాల పొడి అండి, కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. తర్వాత కొంచెం కారపొడి, తర్వాత సాల్ట్ మీ టేస్ట్ సరిపాను వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అన్నమాట. ఇదిగో
ఇలాగా తుంపేసుకుందాం. హాలిడేస్ వస్తున్నాయి కదా, పిల్లలు బయటికి వెళ్దాం, అవి తిందాం ఇవి తిందాం అని అంటూ ఉంటారు కదా. ఇంట్లో ఇలా చేసి పెట్టారనుకోండి చక్కగా తింటారు, మనకి హెల్తీగా ఉంటుంది. బయట ఎలా చేస్తారో ఏంటో తెలియదు కదా. మనం శుభ్రంగా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలు హాయిగా తింటారు, మనకు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. బయట ఫుడ్ తింటే కొంచెం భయం కదండి, బయట పరిస్థితి బాగలేదు కదా. ఇలా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు చూసుకోవాలి, కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. కారంకి ఏం ప్రాబ్లం ఉండదండి, పచ్చిమిర్చి వేసాం కదా మనం, కొంచెం తక్కువైనా కూడా ఏం కాదు. చక్కగా బాగా అంతా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి, కొద్దిగా. మనం కుకింగ్ ఆయిల్ అన్నమాట, మనం ఏదైతే కుక్ చేసుకుంటామో అదే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అటుకులు చాలా మంచిదండి. ఇలా కలిపి పెట్టుకొని ఒక 2 నిమిషాలు నానేద్దాము, సరేనా. చూడండి ఇలా కవర్ వేసుకొని కవర్ మీద ఇలా చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా రౌండ్గా చక్కగా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో చేసుకుంటే బాగుంటాయి. ఇలా రాలేదనుకున్నారనుకో చేతిలో ఏం చేసుకోవచ్చు. ఇలా కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో, సరేనా. మందంగా ఇలా ఉన్నారన్నమాట. మనకి ఇలాగ అనుకోగా కలుపుకోవాలి పిండి. వేసుకున్నామా, ఆయిల్ వేడైంది, వేసుకున్నాం. చూడండి వేసాం కదా, వేసిన ఎమ్మటే తిప్పకుండా 2 నిమిషాలు ఉన్నాక కొంచెం కాలిన తర్వాత తిప్పుకుందాం. మనం వాటర్ ఏం వేయలేదండి, ఆ ఉల్లిపాయ వాటర్కి మనం ఈ పాలకూరలో వస్తాయి కదా వాటర్, దానికి కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. చూడండి మంచి కలర్ వచ్చినాయి, గోల్డెన్ కలర్లు వచ్చినాయి. చూడండి బాగా కాలినాయి అన్నమాట. అయ్యో, టిష్యూ పేపర్ పైకి తీసుకుందాం. మనం ఏదన్నా ఆయిల్ ఉన్నా కూడా పోయిద్ది. మనం కాలకుండా తిరగదిప్పామనుకోండి ఊడిపోతాయి అన్నమాట. ఒకటి ఊడింది అలాగే, నేను కాలకుండా తిప్పాను, ఇట్లా ఊడిపోయింది. అది కాలకుండా తిప్పొద్దు, మంచి కాలినాక ఈ కలర్ వచ్చినా తీసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో, బాగా ఈ కలర్తో తీసుకోవాలన్నమాట, సరేనా. అయిపోయినాయండి పోహా పాలక్ కట్లెట్ అనమాట. మనం తెలుగులోనేమో అటుకులో పాలకూరతో చేసుకున్న కట్లెట్ అనుకుంటాం, సరేనా. నేను చేసిన మిస్టేక్ ఏదో చెప్పాలండి,
ఇప్పుడు ఇది వేసిన తర్వాత అసలు కదిలియకూడదు, సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. అసలు కదిలించకూడదండి. కదిలించామనుకో ఫస్ట్ ఒకటి వేసాను నేను, ఇదిగో ఇలా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. కదిలించకూడదు, విడిపోతాయి. సరేనా? మీరు చేసుకునేటప్పుడు చక్కగా పైనంతా లేయర్ అంతా ఉడికిన తర్వాతే తిప్పుకోండి. ఫస్ట్ మనం చేసేటప్పుడు అటుకులు విడిలిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకని మనం శనగపిండి బియ్యం పిండి కరెక్ట్గా వేసుకోవాలి. మనకి ఇట్లా గారెకి చేసుకోవడానికి, కట్లెట్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండేలాగా అనుకువగా మనం చేసుకునేలా గట్టిగా కలుపుకొని పిండి చేసేసుకోవాలి. సరేనా? ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. అటుకులు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎక్కువ, అందుకని ఇదిగో ఇలా వచ్చింది. సరేనా? చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అటుకులు కొంచెం కలర్ మారిద్ది కదండి, రెడ్గా వస్తాయి. ఇలా వేయించుకుంటే సరిపోయింది అనమాట. ఇలాగా మనకి ఈ బుల్లెట్ టైప్లో కూడా చేసేసుకోవచ్చు. సరేనా? ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎలా స్టిప్గా ఉన్నాయో, మెల్లిగా కాల్చుకోవాలి. సరేనండి? చాలా బాగుంటాయి. సర్వ్ చేసుకుందాం. ఇదిగో టిష్యూ పేపర్ చూడండి, ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏం పీల్చలేదు. ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే ఈ టిష్యూ పేపర్ పైన పీల్చుకుంటుంది అనమాట. ఏం పీల్చుకోలేదు. చూడండి నేను అన్నీ చేసేసుకున్నా దీని మీదనే. ఓకేనా? మంచి హెల్దీ రెసిపీ అండి ఇది. చేసుకొని పిల్లలు పెట్టుకోండి మీరు కూడా. సరేనా? చూడండి టమాటా కెచప్ తోటి తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగా బాటిల్ తీసుకొచ్చుకొని చక్కగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా ముంచుకొని తింటే లోపల కూడా చక్కగా ఉడికినాయండి. ఇగో ఎంత పొడి పొడిలాడుతుందో చూసారా, లోపల బాగుంది. ఇది ఇట్లా లేయర్గా బాగా ఉడికింది అన్నమాట. చూడండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా ఉడుకుతాయి. ఎంత బాగుంటాయో చూడండి. చక్కగా ఇలా ముంచుకొని ఇలా తింటే బాగుంటాయండి. చాలా బాగుంది. చేసి పెట్టండి మీరు కూడా పిల్లలకి. కరకర పైనంతా క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి ఉడికింది కూడా లోపలంతా. అందుకే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం. అంత ఆయిల్లో పెడితే మాడిపోతే లోపల ఉడకమన్నమాట. చాలా బాగుండే. పాలకూర కదండి, పిల్లలు తిన్నోళ్ళు ఉంటారనమాట. ఇలా చేసి పెడితే దీంట్లో కనిపించదో తింటారు పిల్లలు. సరేనండి? చాలా బాగుండే. 3 గంటలప్పుడు చేసుకొని తింటే స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట. ఓకేనా? చూడండి ఇలా బుల్లెట్ టైప్లో కూడా చేసుకోవచ్చు. బుల్లెట్ లాగా ఈ టైప్లో కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. సరేనా? చూడండి ఎలా ఉన్నాయో. ఇలా కూడా చేసుకోవచ్చు. లోపల ఉడకదనుకో వద్దు, ఉడికిది చక్కగా ఉడికిపోతాయి బాగా. ఇగో చూడండి ఎలా ఉడికినాయో, లోపలంతా గ్రీన్గా సూపర్గా ఉండయండి. అసలు ఉప్పు కారము అన్నీ సరిపోయినాయి. ఏంటంటే మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బుల్లెట్ టైప్లో కూడా చేసుకోవచ్చు మనం. మీ ఇష్టం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. సరేనా? ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారు ఇష్టంగా. ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలన్నమాట. సరేనండి? చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. చాలా బాగున్నాయండి. టేస్ట్ చేసి చూసాను కదా, చాలా బాగున్నాయి అన్నమాట. ఓకేనా? రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మర్చిపోతున్నారు, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ పెద్దగా ఇది అందరికి రీచ్ అయిద్దంట. మీరు లైక్ కొడితే. లైక్ కొట్టండి అబ్బా, మర్చిపోతున్నారు. సరేనండి? ఉంటాను.